మనం చూస్తుంటే అశ్వు రెడ్డి చాలా మోసం చేసినట్టు, బట్ మనకి వచ్చింది వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మ వల్లే ఇట్లాగ అయ్యింది, తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అని చెప్పని వాళ్ళ నాన్నగారు అంటున్నారు. రీసెంట్గా అశ్వు రెడ్డిది అయితే మనకి ఆడియో లీక్ అయింది. సో దీని పట్ల పబ్లిక్ మనకి స్పీచ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం తల్లి. సో అశ్వు రెడ్డి తెలిసే ఉంటది కదా మీకు, బిగ్ బాస్ ఫేమ్. అవును. అంటే ఇప్పుడు వచ్చింది 1.5 CR తీసుకొని మోసం చేసింది, పెళ్లి చేసుకుంటుందని. సో దీని పట్ల ఏమంటారు మీరు? చూడమ్మా, ఒక్కొక్కరు మొన్న విష్ణుప్రియ వచ్చింది, మంగళి వచ్చింది, రీసెంట్గా ఈమె వచ్చింది, ఇంకా ఎంతమంది వస్తారో రండమ్మా, మనకి రండి, అందరు ఎవరెవరు వస్తారో రండి. చూడండి, ఆయన NRI పాపము, మ్యారేజ్ చేసుకుంటానని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి 5 లక్షల బంగారం, ఒక విల్లా, లగ్జరీ కారు, ఇంకా 10 కోట్ల కంటే ఎక్కువే అని ఇచ్చాడు. అంటే ఆయనకు ఆల్రెడీ పెళ్ళి అయింది, మ్యారేజ్ అయింది కూడా. ఇప్పుడు చూస్తే నువ్వు అవసరం లేదు, నీకు నేను నీ డబ్బు తిరిగి వాపస్ ఇస్తాను అంటే ఎంత ఇస్తావు? 1.5 కోటి. నీకు ఇచ్చింది 1.5 కోటి కాదు కదా, 10 కోట్లకు పైన పెట్టాడు కదా. మరి అలాంటప్పుడు ఇన్ని రోజులు నువ్వు ఆయనతో తిరిగి, ఆయనతో బాగా టైంపాస్ చేసి, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి, ఒక NRIకి డబ్బులున్నోడికి నువ్వు ఇప్పుడు ఏంటంటే అమ్మా సమాజము, నేను చెప్తున్నా చూడు, ఒక ఆడపిల్లగా నాకే సిగ్గేస్తుంది, సమాజం ఎటుపోతుందో తెలియదు. డబ్బున్న వాళ్ళకి ఎరవేసి పెళ్ళయిందా లేదా పిల్లలు ఉన్నారా అని కూడా చూడకుండా వాళ్ళ జీవితాలు, వాళ్ళ భార్య పిల్లల జీవితాలు కూడా వీళ్ళు నాశనం చేసి వాళ్ళ డబ్బు తింటున్నారు. చూసారా? అది మామూలుగా ఉండదు. ఈ రోజు దేవుడు అనేవాడు ముందుకొచ్చేలా చేశాడు కదా. ఎన్ని రోజులు దాక్కుంటారు? దేవుడు వదిలినా కర్మ అనేది వదిలిపెట్టదు. 100% వేటాడి మీవన్నీ ఎక్కడ ఉన్నా కానీ, మీరు ఎక్కడ ఏ బొక్కలో దాక్కున్నా కానీ దేవుడు ఇలాగే బయటికి లాగుతాడు. ప్రజల ముందు, అందరి ముందు బయట పెట్టేలా ఆ దేవుడు చూసుకుంటాడు. అంటే వాళ్ళ నాన్నగారు మాట్లాడడం జరిగింది కదా, దీంట్లో అశ్వు రెడ్డిది ఎలాంటి తప్పు లేదు, వాళ్ళ అమ్మ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అట్లా చేసింది, తనకి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు అని చెప్పానని వాళ్ళ నాన్న అన్నారు. సో దీని పట్ల ఏమంటారు? అంటే వాళ్ళ అమ్మ సపోర్ట్ వల్ల ఈమె ఇట్లా చేసిందని చెప్పేసి వాళ్ళ నాన్న అంటున్నారు. కానీ ఈ అమ్మాయిది తప్పు లేదు అంటున్నారు. ఎందుకు ఉండదు తప్పు? ఇప్పుడు వాళ్ళ అమ్మని అనాలన్నా కానీ మనకి అది నిజమో కాదో మనము సడన్గా చెప్పకూడదు. ఏంటంటే ఈమె బిగ్ బాస్ ఫేమ్ కాబట్టి ఆయనని ఆల్రెడీ మ్యారేజ్ వరకు తీసుకొని వచ్చింది. అది మాత్రం 100% కరెక్ట్. మ్యారేజ్ వరకు తీసుకొని వచ్చిన దానివి, నువ్వు ఆయన సొమ్ము తినిన దానివి, ఈ రోజు నువ్వు నీ డబ్బు ఇస్తాను, నువ్వు నాకు వద్దు, నాకు అవసరం లేదు, మా ఫ్యామిలీని బయటికి లాగుతున్నావు అన్నప్పుడు నీకు ఆ బుద్ధి ముందు ఉండాలి. ఆ ముందు ఆలోచించుకోవాలి. అరే నా ఫ్యామిలీ ఏమవుతుంది, ఆయనకు మ్యారేజ్ అయ్యింది, ఒకవేళ నేను బయటికి వస్తే మళ్ళీ నన్ను బయట ఇట్లా నా చెడ్డ పేరు వస్తే, నేను ఒక బిగ్ బాస్ ఫేమ్ని, నేను ఎంత చెడ్డ పేరు వస్తే నా బతుకు ఏందని చెప్పేసి నువ్వు ఆలోచించి దానివైతే నువ్వు ఇంత డబ్బులు, ఇంత విల్లాలు, నీ కారు, లగ్జరీ కారు, 5 లక్షల బంగారం నీకు కొనివ్వడు. ఎందుకంటే అక్కడ అంత డబ్బులు పెట్టాడంటే నువ్వెంత మాయ చేసావో ఏమో. అది అంటే ఇప్పుడు May 1 వరకు టైం అడుగుతుంది కదా, అంటే May 1 వరకు నువ్వు సైలెంట్గా ఉండు, నీ మనీని నీకు ఇచ్చేస్తాను, త్రూ అకౌంట్ ద్వారా కొడతానని చెప్పని అంది. సో నిజంగానే మనీ వాపస్ ఇచ్చిద్ది అంటారా? ఎంత చెప్పింది? 1,50,00,000 అని చెప్పింది. నీకు పెట్టింది ఎంత? నువ్వు పెట్టిన డబ్బు, ఆయన పెట్టిన డబ్బు నువ్వు అకౌంట్ నుంచి నువ్వు కొట్టావు అంటే నువ్వు కరెక్ట్ అయిన ఆడదానివే. లేదు 1,50,00,000 ఇస్తానంటే మిగతావి ఎవడివ్వాలి? నీకు విల్లా కొనిచ్చినప్పుడు, కాస్ట్లీ కారు, 5 లక్షల బంగారం పెట్టినప్పుడు ఆ డబ్బులు మిగతావి ఎవడివ్వాలి? మొత్తం ఇచ్చావా, నువ్వు కరెక్ట్ అయినా నువ్వు నిరూపించుకున్న దానివైతావు. లేదు అంటే ఎందుకు వదులుతాడు ఆయన? ఈ రోజు నా ఫ్యామిలీని లాగుతున్నాడు, ఆయన మీద కేసులు పెడతానంటే మీరు డబ్బులు తీసుకుంటారు, మీరు టైంపాస్ చేస్తారు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటారు, అంతా సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళనే మీరు టార్గెట్ చేసి మీరు ఇలా మాట్లాడతారు. అందుకే ఆడపిల్ల అయినా ఎవరైనా, ఆడపిల్లలు పైసామే పరమాత్మ అంటారు. ఆడపిల్లలు మీరు ఎలాంటి వాళ్ళని అమాయకుల్ని చేసి మీరు ఆడుతున్నారు, మీరు ఆస్తులు సంపాదించుకుంటున్నారు, మీకు డబ్బు మీద పిచ్చి పట్టింది కాబట్టి ఎన్నో రోజులు దాక్కోలేరమ్మా. ఇది మాత్రం 100% నిజము. నువ్వు ఇచ్చేటట్టయితే ఎంత అమౌంట్ ఇచ్చాడో అంత అమౌంట్ నువ్వు ఇవ్వు, అప్పుడు నువ్వు నిరూపించుకున్న దాని అవుతావు. నువ్వు పెళ్లి దాకా తీసుకొని వచ్చింది నువ్వు చేసిన తప్పది. ఫస్ట్ తప్పు నీ వైపు ఉంది, ఆయన వైపు కాదు. ఇంకా సాఫ్ట్వేర్ అన్నావు కదా నువ్వు. ఇప్పుడు
చాలా సాఫ్ట్గా నమ్మేస్తారయ్యా. అలా మాయ మాటలు అలా కూల్గా మాట్లాడంగానే ధడేల్మని పడిపోతారు. ఎక్కడ వాళ్ళ ఒళ్ళో పడిపోవడమే. ఇంకా అబ్బా ఎంత మంచి అమ్మాయి, ఏం కథరా నాయనా, నాకు ఎంత మంచి అమ్మాయి దొరికిందని చెప్పేసి బుడుక్కని పడిపోతారు. వాళ్ళు చేసే మాయలు అలా పట్టుకోగానే ఇలా అయిపోయాయి, అయస్కాంతమే. ఇంకా ఆస్తులు రాసిచ్చేస్తారు. ఆస్తులు ఏం రాసిస్తారు? ఆస్తులు ఏం రాసిస్తారు? విల్లాలు, గోల్డ్, ఇంకా ఏమేం కావాలో చెప్పండి, అన్నీ రాసిచ్చేస్తారు. అలా మాయ చేయడము, అలా సంపాదించుకోవడము. ఈ రోజు మా పరువు పోతుందని చెప్పేసి అమ్మాయికి వాళ్ళ మీద మీరు రిటర్న్ కేసులు పెట్టడము. ఛీ, మీకు సిగ్గుండాలి. ఆడవాళ్ళు చెప్పుకోవడానికి, ఇక్కడ నేను మాట్లాడడానికి నాకు లైక్ ఆడవాళ్ళు అంటున్నారు కదా, అందరు ఆడవాళ్ళు అయితే అట్లా లేరు కదా. 150% ఆడవాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు. అదే చెప్పబోతున్నాను. 50%, 50% ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళని ఏం చెప్పాలో ఏం చేయాలో నాకు అర్థమే కావట్లేదు. నేను ఒకటి చెప్తానమ్మా. ఇప్పుడు ఒక అమ్మాయి మొన్న ఒక పాపము ఎక్కడ బెంగళూరులో ఒక ఇష్యూ జరిగింది. ఏమైంది? ప్రేమించింది, ఇంటికి పిలిచి మంచాన్ని గట్టేసి కిరోసిన్ పెట్రోల్ వేసి చంపింది. ఎంత పాపం అది. అంటే నువ్వు ప్రేమిస్తావు, నువ్వు నమ్మిస్తావు, పాపం అమాయకుడైపోయి నా లవర్ పిలిచిందని చెప్పి సంతోషంతో ఇంటికి వచ్చిన పాపానికి నువ్వు మంచాన్ని కట్టేసి చంపేశావే. ఎలా మోసపోతున్నారు? కళ్ళు లేవా? ఇదిగో తెరవండి కళ్ళు, ఇలా తెరవండి అమ్మా, కళ్ళు తెరవండి అంటున్నా నేను. మోసపోయి మీ జీవితాలు నాశనం చేసుకోకండి. మీరు మీ చావంచుల దాకా మీరు పోకండి. ఇలాంటి వాళ్ళు ఇంకా 3 వచ్చారు. ఆమె వచ్చింది, విష్ణుప్రియ వచ్చింది, మంగళి వచ్చింది, ఈమె వచ్చింది. ఇంకా ఎంతమంది పుట్టుకొస్తారో. పుట్టగొడుగులు వర్షాకాలంలో మెరుపులు మెరిస్తే పుట్టగొడుగులు లేస్తాయి కదా, అలా పుట్టగొడుగుల్లాగా ఇంకా ముందుకు చాలా మంది వస్తారు. చూస్తూ ఉండండి. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇంకా వస్తారు ఇలాంటి వాళ్ళు, ఇంకా చాలా మందే ఉన్నారు. అంటే వస్తారు అంటున్నారు, అంటే దీనికి అంతం లేదంటారా? లేదు, బ్రహ్మం గారు చెప్పినట్టు అంతం ఇంకా లేదు. ఇది 2020 నుంచి ఆరంభం. అంతం అవ్వాలంటే ఇది అయ్యే పని కాదు. ఇంకా జనాలు ఇట్లానే బతకాలి, ఇలానే మోసపోవాలి, ఇలానే ఆస్తులు రాసి ఇవ్వండి, ఏమేమైతే ఇవ్వండి, లాస్ట్ మీరు భిక్షం ఎత్తి అరుక్కు తినండి అంతే వాళ్ళకి పెట్టేసి. అది నాయన జాతకాలు చెప్పే అతను ఎవరికి సపోర్టు? అంశురెడ్డికి, ఈ అమ్మాయికి సపోర్టు అశ్విరెడ్డి. ఆమెకి సపోర్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి నువ్వు సపోర్ట్ ఉండాల్సింది. మరి ఇప్పుడు వాళ్ళ మధ్యలో వాళ్ళ సమక్షంలో నువ్వు 1.5 కోటి తీసుకొని వచ్చి మా సమక్షంలో ఇస్తాదంటే నువ్వు ఇచ్చే భిక్షం, నువ్వు ఇచ్చే ఇది ఆయన తీసుకోడు. ఎందుకు తీసుకుంటాడు? తీసుకోకుంటే కేసులు పెడతాం, అది పెడతామంటే ఆయన న్యాయంగానే మాట్లాడతాడు. ఎందుకు పెడతావు? నువ్వు అప్పుడే ఆలోచించాలి. నువ్వు ఈయన ఎందుకు మళ్ళీ మధ్యలో? నీ పని నువ్వు చూసుకో, నువ్వు జాతకాలు చెప్పుకో. ఇలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? మళ్ళీ నీకు ఉంటుంది, వేణుస్వామి అది చెప్పాడంట, ఇది చెప్పాడంట, మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తెచ్చుకుంటారు ఇక్కడ పార్క్ దగ్గర? మళ్ళీ అదొక పెంట. వారం రోజులు మళ్ళీ ఆయన గురించి మనం మాట్లాడుకోవద్దు, అవసరం లేదు. మీరు న్యాయంగా ఒక ఆడపిల్లకి మీరు సపోర్ట్ చేయాలి అంటే ఆమె అవసరం లేదు అన్నప్పుడు ఎంత డబ్బు ఆయన పెట్టాడో అదే సమక్షంలో అంత డబ్బు వాపస్ ఇచ్చేస్తే ఆమెకి మర్యాద, ఆయనకి మర్యాద. అది మంచి పద్ధతి కాదు నిజంగా. అంతే కదా, అదే చెప్తున్నా.